తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్త బ్రాండ్. ఐటీ ఫార్మా రంగాల్లో ప్రాధాన్యం ఇస్తాం. హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్కు హైదరాబాద్ రావాలి. ఆ పరిశ్రమలను ఆకట్టుకునేందుకు త్వరలో భారీ సదస్సు పెట్టబోతున్నాం. ఎవరిపైనా కోపం లేదు, చట్టం అమలు బాధ్యత నాది. సినీ ప్రముఖులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గురుకులాల కోసం సినిమా టికెట్లపైన సెస్ వసూలుకు నిర్ణయం. అంటే సినిమా టికెట్ కొంటే దాంట్లో సెస్ విధిస్తారట. ఆ సెస్ దేనికోసం వాడతారంటే ఆ తీసుకున్న డబ్బులు గురుకులాల కోసం వాడతారట. వాడండి, మంచిది, దాంట్లో ఏం తప్పేం లేదు. అసలు నిన్న మీటింగ్లో ఏం జరిగింది? సినీ ప్రముఖులతో సమావేశంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు. దీంట్లో హరీష్ శంకర్ డైరెక్టరు, హీరో వెంకటేషు, సురేష్ బాబు అన్నదమ్ములు పక్కపక్కన ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాసు, డీజీపీ జితేందర్, అల్లు అరవింద్, రాఘవేందర్ రావు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కేఎల్ నారాయణ, జమినీ కిరణ్, బోయపాటి తదితరులు. అసలు నా పాయింట్ అర్థం కాలే. అసలు ఏం డిస్కస్ చేశారు నిన్న? ఎవరికి అర్థం కాలే. దిల్ రాజు వచ్చిండు బయటికి, ఓ ప్రెస్ మీట్ పెట్టిండు. ఏం చెప్పిండు? ఓ 4 ముక్కలు చెప్పిండు, అవతల పడ్డాడు. అసలు విషయం ఏంది? బెనిఫిట్ షోల గురించి ఏం నిర్ణయం మీకు రేవంత్ రెడ్డి చెప్పిండు? మీ నోటి నుంచి రావాలి కదా. బెనిఫిట్ షోలకి ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వనన్నాడు అని చెప్పలేకపోతున్నావే. ఎందుకు చెప్పలేకపోతున్నా? ఇప్పుడు ఆ వార్త కూడా లీక్ వార్తే. బెనిఫిట్ షోలకు అనుమతి లేదు అన్నది అందరూ బ్రేకింగ్ వేసుకుంటున్నారు. ఎక్కడ అఫీషియల్గా స్టేట్మెంట్ వచ్చిందా? అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఏమైనా వచ్చిందా? బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వము అని. రేపొద్దున ఇచ్చినా కూడా అవును ఇచ్చినాము, కొద్ది రోజుల తర్వాత చూసి వెయిట్ చేసి ఇచ్చినాము అని అంటారు. మరి అప్పుడు ఇవ్వలేదు అని అన్నారు కదా. అంటే ఎవరన్నారు? ఏమైనా ఉందా, ఆర్డర్ ఉందా అంటారు, నోటి మాట ఉందా అని అంటారు. అందుకే దిల్ రాజు లోపల ఏం జరిగింది బయట చెప్పాలి కదా. ఆయన ఇంకొకటి, టికెట్ల రేట్లు పెంచుకోవాలన్నారా ఏమన్నారు దాని గురించి? అవన్నీ చాలా చిన్నవి, మా మీద పెద్ద ఛాలెంజ్. ఏంది మీ మీద పెట్టే ఛాలెంజ్? అసలు మీరు ఏం దేశానికి ఏం ఉపయోగం మీరు ఈ రాష్ట్రానికి? వాళ్ళ మీద పెద్ద ఛాలెంజ్ పెట్టిండట. పెద్ద ఛాలెంజ్ కాదు. అసలు ఈ సినిమా టికెట్ల రేట్ల గురించి ఏమన్నాడు చెప్పండి? ఏం డిస్కస్ చేసి మీరేమన్నా సరే పోని, చిన్న సినిమాని ఎట్లా బతికియాలి? తెలంగాణలో కూడా డైరెక్టర్లు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, సినిమా హీరోలు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. మరి వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి? నువ్వు తెలంగాణ వాడివే కదా దిల్ రాజు గారు. మరి దాని గురించి ఏమైనా మీ ముఖ్యమంత్రి కానీ మీరు కానీ ఏమైనా చర్చించారా? ఒక 4 చేతిలో ఉంది ఇండస్ట్రీ మొత్తం, థియేటర్లన్నీ. ఓ దిల్ రాజో, అల్లు అరవిందో, ఓ సురేష్ బాబో, ఓ రాఘవేందర్ రావో, ఇట్లాంటి వాళ్ళ చేతిలో ఉంది. ఒక కులం చేతిలో ఉంది సినిమా ఇండస్ట్రీ. మరి దీని గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? జరగాలి కదా. మరి చిన్న సినిమాలకు థియేటర్ దొరుకుతలు ఎవరో మొర్రో అని మొత్తుకుంటున్నారు కదా. చివరికి వాళ్ళు ఓటీటీలోనో అక్కడ ఇక్కడ ప్లే చేసుకోవాల్సిన పరిస్థితి, రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. మరి దీని గురించి ఏం మాట్లాడారు? చిత్రపురి కాలనీలో 3000 కోట్ల స్కామ్ జరిగింది. అక్కడ ఇండ్ల విషయంలో అనర్హులకు ఇచ్చిర్రు, బయటి వాళ్ళకి ఇచ్చిర్రు, రాజకీయ నాయకులు తీసుకుపోయిన ఆ ఫ్లాట్స్ అన్నీ, ఆ విల్లాలన్నీ. దీని మీద ఏమైనా డిస్కషన్ జరిగిందా? ఇది కాకుండా ఇంకేం డిస్కషన్ అండి? శాల్వాలు కప్పుకున్నారు. నాగార్జున కూడా శాల్వా కప్పిండు. దయచేసి ఇక ఎన్ కన్వెన్షన్ దగ్గరికి రాకన్నాడా, మరి చెవులు ఏం చెప్పిండో, మళ్ళీ పర్మిషన్ ఇవ్వన్నాడా, ఏమైనా తెలియదు. ఇక్కడ దగ్గుబాటు సురేష్ బాబు, వెంకటేష్ ఇద్దరు కూర్చున్నారు పక్క పక్కన. 90 ఎకరాలు కబ్జా పెట్టిండు, బ్లూ షీట్లు వేసి బౌన్సర్లను పెట్టి. పేద ప్రజల భూమి, ఆల్రెడీ ప్లాట్లు వేసిన భూమిని మళ్ళీ పాస్బుక్లు సంపాదించిండు, దాన్ని పొలాల కింద చూయించి, ఎకరాల కింద చూయించి. ఆ కేసు కోర్టులో నడుస్తున్నది. ఎవరీడ అంత కబ్జాలు చేసిన వాళ్ళే కదా, దాదాపు 90%. మీ స్వప్రయోజనాలు తప్ప ముఖ్యమంత్రితో వేరే ఏమైనా డిస్కస్ చేసిరా? ఇండస్ట్రీ కోసం ఏమైనా మాట్లాడిరా? పోనీ అట్లన్నా. మీకు ఎందుకు పౌరుషం లేదు? చాలామంది అంటున్నారు పోతే పోండి అని. మీరు బయటకు వచ్చి మాట్లాడే ఎట్లా పోతే మేము పోతామని ఎందుకు బెదిరిస్తలేరు? మరి పోలేరు కాబట్టి. ఎందుకంటే 2 రోజులు విజయవాడలో ఉండమనండి, పోయి 2 రోజులు వైజాగ్లో ఉండి రమ్మనండి వాళ్ళ కుటుంబాలతో సహా. అక్కడ వెదర్ సహకరించదు, వాతావరణం సహకరించదు. హైదరాబాద్ ఇది డక్కన్ పీఠభూమి. ఇక్కడ ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ అక్కడ ఉండదు. కాబట్టి వాళ్ళు వెళ్ళరు, ఇక్కడే ఉంటారు వాళ్ళు. మీరు ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వలే. ఫస్ట్ సినిమా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. హీరోలు పెద్ద వాళ్ళు, సినిమా వాళ్ళంటే మొత్తం ఒకటే ఘాటిని మనం కట్టలేం. మంచి సినిమాలు తీసేవాళ్ళు, సమాజానికి ఉపయోగపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సోకాల్డ్ పెద్ద ఈ ఒక్క కుటుంబము 2 కుటుంబాలకు సంబంధించిన ఒక కులానికి చెందిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను, మీ వల్ల ఈ రాష్ట్రానికి నయా పైసా ఉపయోగం లేదు. మా వల్ల మళ్ళీ తెలంగాణకు సంబంధించిన భూములని మీరు ప్రభుత్వాలు లీజుకి ఇవ్వడం వల్ల మీరు ఆ ఇళ్లలో నివసిస్తున్నారు, ఫిలిం సిటీలు కట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. ఓ రామోజీ ఫిలిం సిటీ, ఓ పద్మాలయ స్టూడియో, ఒక రామానాయుడు స్టూడియో, ఇవన్నీ ఎక్కడి మీయా?
మేము ఆన్ ఫస్ట్ డేనే చెప్పినాం ఇది జరుగుతుంది అవసరమైతే రేపు పొద్దున 1 వీకా 10 డేసా 1 మంత్ అల్లు అర్జున్ కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి పోతాడు, ఇద్దరు నవ్వుకుంటా ఫోటోలు పెడతారు. ఇప్పుడు వీళ్ళు కలిసిరు కాబట్టి కేసు అటేనా, ఇక అటే వెనక్కే కదా కేసు. ఇప్పుడు అల్లు అర్జున్ మీద మళ్ళీ ఇక యాక్షన్ తీసుకోవడమా లేకపోతే మళ్ళీ అరెస్ట్ చేయడమా ఇంకోటి ఉండదు కదా. ఇప్పుడు ఎవరు మాట్లాడరు కదా. ఇక నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అందరు కాంగ్రెస్ లీడర్లకి ఆర్డర్ పోయి ఉంటుంది పీసీసీ నుంచి, ఎవరు మాట్లాడద్దే ఇక నేను మీటింగ్తో ఖతమని. మరి మీరు ఈ మహిళా ప్రాణం సంగతి ఏంది, లేకపోతే ఆ బాబు ఆరోగ్యం సంగతి ఏందని మాట్లాడారు కదా మీరు కూడా, అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడరా? ఇక ప్రభుత్వం సినీ పరిశ్రమ కలిసి పనిచేయాలి, సీఎం దిశానిర్దేశం. దిల్ రాజు, బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపు అంత ప్రాధాన్య అంశాలు కాదని వ్యాఖ్య. మీకు అదే ప్రాధాన్యత అంశం. సంక్రాంతి వస్తున్నది, టికెట్ల రేట్లు పెంచాలన్నదే మీ ప్రాధాన్యత అంశం. బెనిఫిట్ షోలే మీ ప్రాధాన్యత అంశం. మీకు వ్యాపారం తప్ప మీకు ఇంకొక అంశమే లేదు. మీరు ఏనాడు వేరే హిందీ లేకపోతే తమిళనాడు ఈ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు డైరెక్టర్లు వాళ్ళు ఆలోచించినంత ఆలోచన కూడా మీకు లేదు. వాళ్ళు తీసిన సినిమాలు కూడా మీరు ఫక్తు కమర్షియల్ సినిమాలే మీ అన్నీ. జనాన్ని ఊహల్లో తిప్పి సొమ్ము చేసుకొని జనాలు సినిమా థియేటర్లకు రప్పించే ప్రయత్నం తప్ప సమాజానికి ఉపయోగపడే సినిమా మీరు ఒక్కటి తీసింది లేదు. ఇది ముందే ఊహించిందే. దీంట్లో పెద్దగా మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఏదో మనం విశ్లేషించాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు కలిసే పోతారు. వీళ్ళు సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు అంతా ఒకటే.